ప్రేమించిన తండ్రి, మీరు మా తండ్రి. ఎన్నిసార్లు డాడీ అని పిలవగానే పలికే తండ్రి, పరలోకమందున్న తండ్రి. ఈ లోకంలో తండ్రులైన వారు కొన్నిసార్లు మమ్మల్ని ప్రేమిస్తారు, కొన్నిసార్లు మమ్మల్ని ద్వేషిస్తారు. కానీ మీరు ఎప్పుడు ప్రేమిస్తారు. ఆ ప్రేమను చూపించిన ఏకైక నీ కుమారుడే మా రక్షకుడు. ఆ ప్రేమని వెదజల్లుతూ ఉంటుండగా విజయోత్సాహంతో ఊరేగించి ఒక పేతురు గారి ప్రసంగానికి 3000 మంది మారారు ప్రభువా. మరి ఈ ప్రసంగానికి, ఈరోజు ప్రసంగానికి, మొదటి రోజు ప్రసంగానికి ఎంతమందిని మీరు ఆకర్షించుకుంటారో ప్రభునందు మా ప్రయాసం వ్యర్థం కాకుండా చేయండి అని, సమస్త మహిమ మీరే పొందండి, ఆత్మజ్ఞానం దైవ జ్ఞానం మాకు అందించండి, ఆత్మల రక్షకుడైన యేసు నామములో ప్రార్థించి స్తుతించి మమ్మల్ని అప్పగించి వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్. ప్రియమైన దేవుని వర్లారా, మనం ఒక మాట ఇచ్చామండి సమాజానికి. మనలో ఎవరైనా పరలోకం వెళతారా అంటే మన గురించే చెప్పుకుంటున్నామండి. మన కుటుంబం గురించి మనం చెప్పుకున్నట్టుగా మన సంఘాల గురించి, మన కుటుంబాల గురించి మనం చెప్పుకుంటున్నాం. కనుక మన గురించి ఎందుకు చెప్పుకుంటున్నామంటే మన పరిస్థితి బాగోలేదండి. మన పరిస్థితి బాగోలేదు కనుక ఇల్లు గెలిచి ఏం చేయాలండి, మనం బయటికి వెళ్ళి సువార్త చెప్పాలి. ఇప్పుడు మన ఇల్లు బాగోలేదండి. మన ఇల్లు అంటే మన కుటుంబం. మన దేశంలో ఉన్న మన కుటుంబం బాగోలేదు. అందుకని మనం ప్రతి ఒక్కరికి లోకు కింద కనపడుతున్నాం. ఆలోచించేయండి. ఒక హిందూ సోదరుడు నడిచి ఎక్కడికైనా వెళ్ళిపోతుంటే ఆయన జోలికి వెళ్ళండి, ఆ హిందూ సోదరులందరూ కలిసిపోతారు. ఒక ముస్లిం సోదరుడు ఆయన అలా వెళ్తున్నాడు అనుకోండి, ఆయన జోలికి వెళ్ళండి, మొత్తం ముస్లింలంతా కలిసిపోతారు. ఐక్యత వాళ్ళకి. ఈరోజు మనం ఏమన్నా ఇబ్బందిలో ఉన్నాం అనుకోండి, మన పక్కన ఉన్నవాడు వస్తలేదు మనకి, మన సోదరుడు. ఒక సంఘంలో ఐక్యత లేదు, ఒక కుటుంబంలో ఐక్యత లేదు. బైబిల్ చెప్పినది మనం పాటించట్లేదు. ఇప్పుడు అసలు మనం పాటించకుండా ఎలా వెళ్తామండి? ఆలోచించేద్దాం. మరి పాటించాలి కదా. మరి పరలోకం వెళ్ళాలంటే ఒక మెట్టు ఎక్కకుండా పరలోకం ఎలా వెళ్తామండి? ఒక బిల్డింగ్ ఎక్కాలనుకోండి, ఒక మెట్టు కానీ స్టార్ట్ చేసి మెల్లిగా అలా ఎక్కితే ఆ బిల్డింగ్ పైకి వెళ్తాం. మరి పరలోకం వెళ్ళాలంటే ఎన్ని మెట్లు ఉన్నాయి? చాలా మెట్లు ఉన్నాయి. ఆ మెట్లన్నీ ఎక్కుకుంటా ఆ ప్రభు దగ్గరికి వెళ్ళాలంటే అది చిన్న సంగతే. మనం బ్యానర్ వేసేసుకుంటే వెళ్ళిపోతాం ఏంటి? అది కాదండి. మరి ఆలోచన చేయాలి. మత్తయి సువార్త 5వ అధ్యాయము 20వ వచనం. ఏమండి, శాస్త్రుల నీతి కంటేను. శాస్త్రులకి నీతి ఉందండి. వాళ్ళకో విధానం ఉంది, వాళ్ళకో నియమం ఉంది, వాళ్ళకో క్రమం ఉంది. తోచినట్టు వెళ్ళిపోరండి వాళ్ళు. భార్యని ప్రేమిస్తారు, భర్తని ప్రేమిస్తారు, గౌరవిస్తారు, బిడ్డలను ప్రేమించుకుంటారు, బిడ్డలను చదివించుకుంటారు, చక్కగా చూసుకుంటారు. ఒక నీతి ఉంది. ఇప్పుడు వాళ్ళ నీతి ఉందండి లేదా? ఉంది. వాళ్ళ నీతి కంటే మన నీతి ఏమవ్వాలంటండి? అధికం అవ్వాలంట. అధికం అవ్వాలంటే ఏంటండి? ఏమండి, అధికం అంటే ఏంటి? ఏమండి, మీరు రూపాయి ఇస్తానన్నారు అనుకో, నేను ఏమనంటున్నాడు ఆయన 1,00,000 రూపాయలు. ఇప్పుడు ఇంకొక ఆయన వచ్చాడు, నేను 2 రూపాయలు ఇస్తానన్నాడు, తీసుకో అన్నాడు. అంటే ఇప్పుడు పరలోకం మనకి ఇవ్వాలి అంటే మనం వాళ్ళకంటే ఎక్కువ ఇవ్వాలి.
చూపించాలి, క్వాలిటీ చూపించాలి. మనం క్వాలిటీ చూపించకుండా మనం పరలోకం వెళ్ళము అంటున్నాడండి. నేను అంటలేదండి, దేవుడు అంటున్నాడు. అందుకు క్వాలిటీ ఎలా పడిపోయింది మనది, మన క్వాలిటీ ఎలా పడిపోయింది, వాళ్ళ క్వాలిటీ ఎలా ఉంది అనేది మనం ఆలోచించేద్దామండి. పత్రిక రాశాడండి, ఆ పత్రికలో ఉందండి కొన్ని సంగతులు. ఈ మొదటి రోజు మనం ఆలోచించేద్దాం. ఏమండి, యోధా గారు రాసిన పత్రిక, ఒకటే పుస్తకం ఉంటుందండి. ఆ పత్రికలో ఒక మాట అంటున్నాడండి. మీకు ఎన్నో మాటలు రాశాడు. ఆ పత్రిక మీదే మనం ఈరోజు ఆలోచించేద్దామండి. అందులో మన భవిష్యవాణి తెలిసిపోద్ది, మన భవిష్యత్తు. ఏమండి, మీ ఎవరి కోసము నేను సిద్ధపడి రాలేదండి. ప్రపంచంలో ఉన్న మానవ కోటి కోసం రాసిన ఏ తండ్రి రాసి ఇవ్వలేని ఉత్తరం, స్వర్గలేఖ ఇది. ఈ లేఖలో, ఆ పత్రికలో ఏమని రాస్తున్నాడంటే, ఒకటే పుస్తకం ఉంటుంది, అందులో 3వ చరణంలో ఏమంటున్నాడో చూడండి. ప్రియులారా. ఏమండి, ఎంత బాగుంది చూసారా? ఏమండి, ఉత్తరములో ఆయన ఏమని రాస్తున్నాడంటే, ప్రియులారా. మనకందరికీ అన్నాడండి, కొందరికి అన్నాడా? మనకందరికీ కలుగబోవు రక్షణ గూర్చిన మీకు రాయవలెనని విశేష ఆసక్తి. ఆసక్తి వేరండి, విశేష ఆసక్తి. విశేష ఆసక్తి అంటే మనం వెళ్ళాలి, ఆ దేవుడి దగ్గరికి వెళ్ళాలి. విశేష ఆసక్తి గలవాడనే ఏం చేస్తున్నాడండి? ప్రయత్నిస్తున్నాడు దైవావేశంతో. లేఖనం పరిశుద్ధులు అంటే ఎవరండి? పరిశుద్ధులంటే ఎవరు? పరిశుద్ధులంటే అమూల్యమైన రక్తము ద్వారా కడగబడిన వారు, వారిని పరిశుద్ధులు అంటారండి. ఏమండి, బట్టలు ఉతుక్కోవడానికి సోపులు ఉన్నాయి, సబ్బులు ఉన్నాయి, ఎన్నో ఉన్నాయి. కానీ ఈ పాపపు మనిషి వాళ్ళు ఎవరైనప్పటికీ, వాళ్ళు ఏ మతానికి చెందిన వారైనా, వారు ఏ దేశానికి చెందిన వారైనా, వారు ఏ రాష్ట్రానికి చెందిన వారైనా, వారు ఏ జిల్లాకి చెందిన వారైనా, ప్రపంచంలో టోటల్గా ఎవరైనప్పటికీ ఇప్పుడు వారు పరిశుద్ధులు అవ్వాలంటే అమూల్యమైన రక్తం ద్వారా వారు కడుక్కోవాలి, వారి పాపాలు ఉతుక్కోవాలి. ఉతుక్కున్న తర్వాత పరిశుద్ధులకు ఒక్కసారి అండి, నేను నా ఇష్టం వచ్చినట్టుగా యాడ్ చేస్తాను, ఒకసారి అందులోకి వెళ్తాను, ఒకసారి ఇందులోకి వెళ్తాను, ఆయన అలా చెప్పాడు, ఈయన ఎలా చెప్పాడు అంటే కుదరదండి. దీన్ని ఫాలో అవ్వాలి. మీరు మమ్మల్ని ఫాలో అవ్వకూడదు. మేము నరకానికి వెళ్ళిపోయామంటే నా వెనకాల మీరు వచ్చేస్తారేంటి? మేము స్పీకర్ అంతలో కనపడి అంతలో మాయమయ్యే ఆవిరి, మనిషి ఆవిరి. ఈ మనిషిని మీద మీరు బేస్ అవ్వకూడదు. యూట్యూబ్లో ఉన్నా, ఏ ఫేస్బుక్లో ఉన్నా ఈ మనిషిని చూడకూడదు. ప్రపంచ మోక్ష ప్రదాత అయిన దేవుణ్ణి, ఆ ప్రభువుని చూడాలి. ఆ ప్రభువు వేసిన ఒక రూటు పరిశుద్ధులు అన్నాడు. ఆ పరిశుద్ధులకి ఏం అప్పగించాడంటండి? ఒక్కసారి అప్పగించిన బోధ నిమిత్తం ఒక్కసారి అప్పగించాడు. ఒక్కసారి అప్పగించిన ఈ బోధ నిమిత్తం మీరేం చేయాలంటండి? పోరాడాలంట. ఏం పోరాటం ఉందండి మనకి? తలాల కోసం పోరాటం, కోటా కార్డు కోసం పోరాటం, చీర కోసం పోరాటం. ఏమంటే ప్రతి లోకంలో ఉన్న దేనికోసం కూడా మనం ఏం చేస్తున్నామండి? పోరాటం చేస్తున్నాం. కానీ ఈ బోధ కోసం, సత్యం కోసం పోరాటం చేసేవాళ్ళు లేరండి. పరలోకం కోసం, సత్యం కోసం, దేవుడి కోసం పోరాటం చేసి వీరు లేరి, సూర్యులేరి. ఈ బోధ కోసం ఏం చేయాలంటున్నాడండి? మీరు పోరాడవలెనని మిమ్మల్ని వేడుకొనుచు ఇది రాయవలసి వచ్చింది, ఇది మీకు రాశాను అంటున్నాడు. బోధకి పోరాటం చెయ్యాలి. బోధకి నిమిత్తం ఎవరికి చెప్పాలి? బోధ మనోళ్ళకే చెప్పాలి.
మన ఇల్లే బాగోలేదు. ముస్లింలు బాగున్నారు. వాళ్ళ విశ్వాసంలో వాళ్ళు చక్కగా హాయిగా ఆనందంగా బతుకుతున్నారు, హాయిగా ఉన్నారు వాళ్ళు. మనదే బాగోలేదు. మన సంఘాలు బాగోలేదు, మన కుటుంబాలు బాగోలేదు, మన పరిస్థితి ఇవి అసలు ఎక్కడే స్టడీ లేదు మనకి. ఇంకా అక్కడికేం వెళ్తాం? ఎక్కడైతే మనలో మనకి ఐక్యత లేదు, ప్రేమ లేదు, ఏమీ లేదు. కనుక మనం ప్రేమ కలిగి ఉండాలి. ఏది ప్రేమ లేదు? ప్రేమ కలిగి ఉండాలి. ఈ బోధ నిమిత్తం, అంటే ఏ బోధ వచ్చేసింది? వేరే బోధ. ఈ బోధ నిమిత్తం పోరాడాలి. అందుకే ఈ బోధ నిమిత్తం పోరాడటానికి నిలబడ్డాం. ఏంటి పోరాటం? ఐక్య క్రైస్తవ మహాసభలు. ఐక్యత. ఎందులో ఐక్యత? మనలో ఐక్యత. మనం అందరం ఐక్యతగా ఉండాలి. పరలోకం వెళ్ళాలంటే మనం కలిసి మనలో ప్రేమలు లేకుండా మనం పరలోకం ఎలా వెళ్తామండి? ఒక ఇంట్లో ఎలా ఉంటాం? ఒక కుటుంబంలో మనం ఉండాలనుకోండి, మనంతా కలిసి ఉంటేనే కదా నెమ్మదిగా ఆనందంగా. లేకపోతే ఓ ఇంట్లో ఎలా ఉండగలుగుతాం? ఒక ఇంట్లోనే లేనప్పుడు, ఒక సంఘంలోనే మనలో మనకు పడతలు లేనప్పుడు ఏమండి పరలోకం ఎలా వెళ్ళగలుగుతాం మనం? కనుక ఇది కరెక్ట్ కాదు. ఈ బోధ రాంగ్ బోధ. ఈ ఒక్కసారి ఇవ్వబడిన ఈ బోధ నిమిత్తం ఇప్పుడు మనం పోరాటం చేయాలి అన్నాడండి. ఇప్పుడు 3వ వచనం చదువు, 4వ వచనం చదువున్నాను. అనగా కొందరు ఎందులోకి వచ్చేసారంటండి? సంఘంలోనికి. బయట ఉండవలసినోడు ఎక్కడికి వచ్చేసాడండి? సంఘంలోకి వచ్చేసాడు. కొందరు రహస్యముగా స్వరపడతాం అంటే ఏంటి? దొంగోడు ఇంట్లోకి వచ్చేటప్పుడు ఎలా వస్తాడు? నేను దొంగ ఉండని వస్తాడేంటి? నీళ్ళు బంగారం అయిపోద్దని వస్తాడు. అలా వచ్చేసాడు రహస్యంగా. ఎవడీడు? దొంగ. కొందరు రహస్యంగా ఎందులోకి వచ్చేసారండి? సంఘంలోనికి, దేవుని కుటుంబంలోనికి వచ్చేసాడు దుష్టుడు. రహస్యంగా స్వరబడి లోనికి వచ్చేసి, సంఘంలోకి వచ్చేసి వారు ఏమైపోయారండి? భక్తిహీనులు. భక్తి గల ఉన్నట్టుగా నటిస్తున్నారు, కానీ వాళ్ళ దగ్గర ఏమీ లేదండి. భక్తి లేదు, భయం లేదు. అయ్యగారు వాక్యం చెప్తూ ఉంటే, దేవుని వాక్యం చెప్తూ ఉంటే, ఆత్మ మాట్లాడుతూ ఉంటే ఆడాలు తిరుగుతూ ఉంటాడు. ఆయన అలాగే చెప్పుకుంటాడు, నేను ఎలా తిరుగుతూ ఉంటాను, నా బతికింతే ఆయన చెప్పుకుంటాం అంతే. వారు భక్తిహీనులై మన దేవుని కృపను, ఏమంటే మనకి ఏమివ్వాలనుకుని వచ్చాడు ఆయన? కృపామయుడు, దయామయుడు, ప్రేమమయుడు, కరుణామయుడు. ఆయనే సర్వమయుడు. కలిగి ఉన్నది ఏది ఆయన లేకుండా కలగలేదు. అన్ని కృపలు, అన్ని కరుణలు, అన్ని దీవులను మనకే, కానీ ఏ దీవెనే లేదు మనకి. మా పిల్లడు ఒక ఆయన అండి, నన్ను దీవించండి అంటే అసలు ఏంది? ఎక్కడ దీవించడం? అసలు ఆయన లేడు, ఎవరు లేరు. దీవించే మహానుభావుడు సంఘంలో లేడు. దేవుని కృప పోయింది. ఇప్పుడు సంఘంలో, మనలో, క్రైస్తవుల్లో దేవుని కృప పోయింది. కృప పోవడానికి కారణం ఏంటి చెప్తున్నాడు ఇక్కడ. ఏంతో ఉన్నాడు? కామం. సంఘానికి ఎవరైనా వచ్చేటప్పటికి ఎలా చూస్తారు? తల్లిగా చూడాలి, చెల్లిగా చూడాలి, అక్కగా చూడాలి. కామం, క్రోధం, మదం, మత్సరం ఇవన్నీ ఉన్నాయండి యేసుప్రభుకి? లేవండి. మరి ఆయనకి లేనప్పుడు ఆయన్ని ధరించుకున్న నీలో ఎందుకు కనిపిస్తున్నాయి? ఆయనలో నువ్వు నమ్ముకున్నావు కదా, నువ్వు నమ్ముకున్న ప్రభువులో లేవండి. లేనప్పుడు మనలో ఎందుకు కనిపిస్తున్నాయి? మనలో కనిపిస్తున్నాయంటే వాళ్ళు ఎవరు? భక్తిహీనులు అన్నాడు. ఆ తర్వాత ఏమంటున్నాడండి? కృప పోయింది అన్నాడు. దుర్వినియోగం అయిపోతుందండి. ఏమండి? నాదుడు, దయామయుడు, కరుణామయుడు, ప్రేమామయుడు లేడు మన సంఘంలో.
ఏమండి, పాపం ఉన్నకాడు పరిశుద్ధుడు ఎలా ఉంటాడు? వెలుగు ఉన్నకాడు చీకటి ఎలా ఉంటుంది? ఇది కూడా వెలిగించాం దీపం, చీకటి వెళ్ళిపోయింది, అక్కడ ఉంది, అదిగో అక్కడ ఉంది, కనపడుతుంది. మైదానం అక్కడ కనిపిస్తుంది, ఇక్కడ ఏముంది? సూపర్ పవర్, వెలుగు ఆ చీకటి పక్కన ఉంది. వెంటనే లైట్ అవ్వకపోయినా వచ్చేస్తుందండి, చీకటి వచ్చేస్తుంది, పక్కనే ఉంది. ఈరోజు సంఘంలో కూడా ఏమొచ్చేసిందండి? చీకటి వచ్చేసింది. అందుకే జీవితాలు ఏమైపోయినాయండి? జీవితాలు, బతుకులు బాగోలేదు. బాగా ఆలోచించాలండి. అద్వితీయ నాథుడు ప్రభు అయిన యేసుక్రీస్తుని, నన్ను కాదండి, నన్ను మీరు తిట్టుకున్నా పర్లేదండి, ఎవరిని విసర్జించేస్తున్నారు? రక్తమిచ్చి కొనుక్కున్నాడు. పాట చూసారు ఎంత గంభీరంగా పాడాడు ఆయన. ఆయనకు అంత మేలు చేశాడు మహానుభావుడు చక్రవర్తి. ఎంత రిసుగులోంచి తప్పించాడు ఆయన్ని. అందుకని రక్తం ఇచ్చి ఏం చేశాడు? కొనుక్కున్నాడు. కొనుక్కున్న ఆయన్ని మనం వదిలేసి ఎలా బ్రతుకుతున్నాం ఆలోచించేయండి. 7-8 చదవండి. ఆ ప్రకారముగానే సొదొమ గొమొర్రాలను వాటి చుట్టుపక్కలున్న పట్టణములను ఏమైపోతున్నాయండి? ఏం బాగోలేదండి పరిస్థితి అస్సలు. ఆ రూలు, కండిషన్. అందుకే మన జీవితాలు ఏమైపోయినాయండి? అంతలో కనపడి అంతలో మాయమయ్యే ఆవిరి. అలా ఉండకూడదు మన బ్రతుకులు. మనం కారణ జనుములుగా బ్రతకాలి. మనం దేవుణ్ణి గెలిపించేలా ఉండాలి. మన ఫేస్బుక్లు కానీ, మన మాటలు కానీ, మన ప్రవర్తన కానీ అన్యజనులు చూసి నవ్వుకునేలా ఉండకూడదు. మన ప్రభు అందరికీ రక్షకుడు, యెహోవా అందరికీ ఉపకారి. అందరూ మొక్కుకుంటారు దేవుణ్ణి, ఎందుకంటే అంత మహాదేవుడు. 8వ వచనం చదువు నాన్న. అటువలనే ఏమంటే శరీరాన్ని ఏం చేస్తున్నారండి? అపవిత్రపరిచేసుకుంటున్నారండి. ఏమండి ఏం కంటున్నారు? కళ్ళలో, ఊహల్లో తప్పు చేసేస్తున్నారు. శరీరాన్ని ఏం చేస్తున్నారండి? అపవిత్రపరుచుకొనుచు. ప్రభుత్వమును ఏం చేస్తున్నామండి మనం? ఏమండి ప్రభుత్వాన్ని నిరాకరించమన్నాడా? ప్రభుత్వానికి లోబడమన్నాడా? చట్టానికి లోబడమన్నాడా? చట్టానికి ఎదురు తిరగమన్నాడా? ప్రభుత్వాన్ని ఏం చేస్తున్నావండి? నా ఇష్టం అన్నావు. నీ ఇష్టం ఏంటి? బైబిల్ చెప్పలేదు. నా ఇష్టం వచ్చినట్టు ఉంటాను అన్నావు. ఎందుకుంటావు? ప్రభుత్వాన్ని ఏం చేస్తున్నారంటే వీళ్ళు నిరాకరించుచు మహాత్ముల్ని దూషిస్తున్నారంట. మహాత్మా గాంధీ పరలోకం వెళ్ళాడా అని ఎవరైనా అడిగారు అనుకోండి, ఆ పరలోకం ఎవరిదని చెప్పాలండి? పరలోకం ప్రభువుది. ఆ ప్రభు ఇవ్వాలనుకుంటే మహాత్మా గాంధీకి ఇవ్వచ్చు. ఎందుకు మహాత్మా గాంధీకి పరలోకం ఇవ్వచ్చు దేవుడు? ఆయన గొప్ప సబ్జెక్ట్ ఈ ప్రపంచానికి అందించాడండి. ఏంటా సబ్జెక్టు అంటే చూడండి, కీర్తనల గ్రంథంలో 1వ అధ్యాయం 1వ వచనంలో, దుష్టుల ఆలోచన చొప్పున నడువుక, పాపుల మార్గమున నిలువుక, అపహాసుకులు కూర్చుండు చోటున కూర్చుండక, యెహోవా ధర్మశాస్త్రమందు. మహాత్ముడు చెప్పిన నినాదం ఇది. బైబిల్లో చెప్పిన నినాదాన్ని మహాత్ముడు తీసుకుని ఇప్పుడు ఏం చేశాడు తెలుసండి? ఈ సమాజానికి చెప్పాడు. ఈ సమాజానికి ఎలా చెప్పాడు తెలుసండి? ఆయన ఈ సమాజానికి ఇది బైబిల్ సందేశం అంటే వినరు కనుక 3 కోతి బొమ్మలేసి చెడు వినకు, చెడు మాట్లాడకు, చెడు చూడకు.
మహాత్ముడు చెప్పాడు మేము చూస్తాం, మహాత్ముడు చెప్పాడు మేము వింటాం, చెడునే వింటాం, చెడునే మాట్లాడతాం, చెడునే ఆలోచన చేస్తాం. మహాత్ముడు చెప్పిన సబ్జెక్ట్ ఎక్కడదనుకుంటున్నారు? ఇదిగోండి బైబిల్, మహాజ్ఞానం. మనం చేయట్లేదు, మహాత్ముడు చేశాడు. మహాత్ముడు ఏం చేశాడు? ఆ బైబిల్ని పాటించాడు. మన దేశానికి ఏం తెచ్చాడండి ఆయన? స్వతంత్రం తీసుకొచ్చాడు. చాలామంది ఈ దేశాన్ని సాధించాలనుకున్నారు, కానీ కత్తులు పట్టుకున్నారు, కర్రలు పట్టుకున్నారు, తుపాకీలు పట్టుకున్నారు, ఎన్నో చేశారు. కానీ ఏం చేశాడు తెలుసండి? సమాజ స్థాపన, ప్రభు స్థాపించిన ఈ స్థాపన మహాత్ముడు హృదయాన్ని తెరిచింది. నీవు దుష్టుణ్ణి ఏం చేయొద్దు అన్నాడు? ఎదిరింపక. యేసుప్రభువు చెప్పారండి, ఈ సమాజానికి చెప్పాడు, నువ్వు దుష్టుణ్ణి ఎదిరించక. నీ చెంప మీద కొట్టిన వాడిని, ఆయన మహాత్ముడు అండి, నేను ఒక చెంప మీద కొడితే 2 చెంపలు కొట్టేస్తాను అంటున్నారు. మహాత్ముడు దేని నుంచి చెప్పాడు తెలుసండి? మహాత్ముల్ని ఎదిరించు బైబిల్ నుంచి చెప్పాడు ఆయన. ఒక చెంప మీద కొట్టువానికి ఇంకో చెంప కూడా చూపించమన్నాడు. మా దేశాన్ని మాకు విడిచిపెట్టి వెళ్ళిపోండి, కొట్టండి, తిట్టండి, మమ్మల్ని చంపండి, కానీ మా దేశాన్ని మాకు ఇచ్చేయండి. తపస్సు చేశాడు ఆయన. దేశం కోసం తపస్సు చేస్తా రాత్రి మావాళ్ళు ఏం చేశాడండి? ఈ మహాజ్ఞానం పట్టుకుని ఏమండి చేశాడా లేదా? ఇంకా ఆలోచన చేస్తారా? కీర్తనల గ్రంథంలో సహోదరుల ఐక్యత కలిగి నివసించడం ఎంత మేలు, ఎంత మనోహరం. దేశం అంతా బాగోవాలి అంటే సహోదరులు ఎలా ఉండాలని ఆలోచన చేశాడు మహాత్ముడు. ఐక్యత, సహోదరుల ఐక్యత. ఈరోజు మనకు ఐక్యత ఉందండి? మనకు ఐక్యత ఉందా? ఈరోజు ఐక్యత ఏది మనది? మన ఐక్యత ఏది? మహాత్ముడు ఐక్యత కోసం మాట్లాడాడు. ఐక్యతగా శత్రువుల మీద దాడి చేశాడు ఆయన. మీరు ఆలోచన చేయండి బాగా. బైబిల్ సందేశం ఇది, నా సందేశం కాదు, దేవుడు చెప్పింది. సహోదరుల ఐక్యత కలిగి నివసించుట ఎంత మేలు, ఎంత మనోహరం. ఐక్యత. ఆయన ముస్లిం అయినా మన దేశంలో ఉన్న మన సహోదరుడు. ఐక్యత. రానా మనం పోరాటం చేద్దాం, మన దేశాన్ని మనం కాపాడుకుందాం. నువ్వే కులంలో ఉన్నా, నువ్వే మతంలో ఉన్నా, నువ్వే సిద్ధాంతంలో ఉన్నా నాకు అవసరం లేదు. మనమంతా ఏం చేద్దాం? ఐక్యమత్యమే మహాబలం. మనమంతా కలిసిపోదాం. మనమంతా కలిసి ఏం చేద్దాం? మన దేశాన్ని మనం కాపాడుకుందాం. అలా తీసుకొచ్చారండి ఐక్యత కలిగి. ముస్లింలు మన సహోదరులే, హిందువులు మన సహోదరులే, క్రైస్తవులు మన సహోదరులే. ఇప్పుడు 3 విశ్వాసాలు కలిసి ఉండే 3 రంగుల జెండా. ఐక్య క్రైస్తవ మహాసభలు ఎగరేయండి జెండా అన్నాడు. ఎవరు? మహాత్ముడు. కలిసి ఉండమని జెండాలో చూపించినప్పుడు, కలిసి ఉండమని, మనం అంతా కలిసి ఉండమని మహాత్ముడు చెప్పినప్పుడు ఎందుకండి ఒకళ్ళు దూషించుకుంటాం? ఆయన ఆ ప్రాసెస్లో ఉన్నాడు, ఉన్నవండి. ఈయన ఈ ప్రాసెస్లో ఉన్నాడు, ఉన్నవండి. ఈయన ఆ ప్రాసెస్లో ఉన్నాడు, ఉన్నవండి. జెండాలో 3 రంగులు ఉన్నాయి కదా. ఐక్యమత్యం మహాబలం అన్నాం కదా. మనం కలిసి ఉన్నాం. మన జెండానికి ప్రపంచం దండం పెడుతున్నప్పుడు మనం ఏంటండి, మన దేశంలో మనం ఎలా ఉంటాం? ఆలోచించేయండి ప్రియులారా. అంటున్నాడు దేవుడు. ఈరోజు ఈ విధంగా రావటానికి అన్ని విధానాల్లో ఏంటి? రెచ్చగొట్టే వాళ్ళు ఉన్నారు. ఆ రెచ్చగొట్టే విధానం అది దేవుని విధానం కాదండి, అది దుష్టుని విధానం.
మనం ఐకమత్యంగా ఉంటాం, మన ఆనందంగా ఉంటాం, మన సంతోషంగా ఉంటాం, మనం హాయిగా ఉంటాం, మన దేశంలో మనం ఆనందంగా ఉంటాం. వాడికి ఇష్టం లేదు కనుక వాడు రహస్యంగా ప్రవేశించాడు. ఆలోచించేద్దాం, మనం ఐక్యతతో ఉందాం, ప్రేమగా ఉందాం, మనం అంతా కలిసి బ్రతుకుదాం, హాయిగా ఉందాం. సూర్యుడు మన కోసం, చంద్రుడు మన కోసం, విశ్వం మన కోసం, సృష్టి అంతా మన కోసం, మనం దేవుడి కోసం. ఆలోచించేయండి, 9-10 ఆలోచించేయండి. అపవాదితో వాదించుచు మోషే యొక్క శరీరం గురించి ఏం చేస్తుందండి? తర్కించినప్పుడు ఎవరిని కూడా మనం ఏం చేయకూడదండి? తీర్పు తీర్చడం మన పని. అతను పరలోకం వెళ్ళిపోతాడు, ఈవిడ నరకం వెళ్ళిపోద్ది, ఈవిడ ఇలా వెళ్ళిపోద్ది అని మనం ఎవరి గురించి, ఎవరి పర్సనల్ గురించి మాట్లాడటానికి మనకి బైబిల్ రైట్స్ ఇవ్వలేదండి. ఎవరి గురించి మనం మాట్లాడకూడదు. మన గురించి మనమే ఆలోచించేసుకోవాలి, మనం పరలోకం వెళతామా లేదా అని. మీరైతే దాను గ్రహింపని విషయాల గురించి ఏం చేస్తున్నాం అంటే మనం దూషించేవారమే. ఏమైపోతున్నామండి? అందరినీ మైక్ ముందు పెట్టుకుని అందరినీ తిడతామే, అందరినీ దూషించటమే. బైబిల్ పట్టుకున్న మనం ఒక ఛానల్లో మాట్లాడుతున్నామంటే ఎవరిని దూషించకూడదండి. మనకేం పని అండి? మన కుటుంబం బాగోలేనప్పుడు ఇతరుల గురించి మనం మాట్లాడటానికి, ఇతరుల విశ్వాసం గురించి మాట్లాడటానికి మనం ఎక్కడ సరిపోతాం? చూడండి, మన పిల్లలు ఎలా ఉన్నారు, మన భవిష్యత్తు ఎలా ఉంది, మన కుటుంబం ఎలా ఉంది. అంతవరకు మనం నీతిగా ఉండగలుగుతామా? ఈరోజు ఆయన మంచోడు కాదు, ఈవిడ మంచిది కాదని మనం ఏలెత్తి చూపిస్తున్నాం. మనల్ని మనం చూసుకుంటే ఇతరులను ఏలెత్తి చూపించగలుగుతామా? యేసుక్రీస్తు వారు ఎవరినైనా ఏలెత్తి చూపించినట్టుగా ఉందండి? ఏమండి, ఆలోచించేయండి. మహాత్ముడు ఎవరినైనా ఏలెత్తి చూపించినట్టు ఉందండి? తాను చంపిన వాడిని కూడా ఏం చేయొద్దన్నాడండి? ఏం చేయొద్దన్నాడు? చెప్పండి. మరణ వాంగ్మూలం ఏం చేయొచ్చు? ఆడిని బతకనివ్వకుండా చంపేయచ్చు అని చెబితే మహాత్ముడు చెప్పిన మాట చేస్తుందా లేదండి? కానీ ఏమన్నాడు ఆయన? నన్ను చంపిన వాళ్ళని ఏం చేయకండి, మీరేం చేయకండి, చంపకండి. నా టైం అయిపోయింది, నేను దేశానికి చేయవలసింది చేశాను, నేను స్వాతంత్రం తీసుకొచ్చాను, నా ధర్మాన్ని నేను కొనసాగించాను, నా టైం అయిపోయింది, పోన్లే ఇంకా ఆయన చంపేయాలనుకున్నాడు, దేవుడు కూడా ఒప్పుకున్నాడు, నేను వెళ్ళిపోతున్నాను, ఆయన ఏం చేయకండి అన్నాడు. ఈ మాట ఎక్కడ వినపడుతుందో తెలుసా? తండ్రి వీరేం చేయుచున్నారో. సిలువలో మాట అండి, యేసుప్రభు పలికిన మాట. తండ్రి వీరేం చేయుచున్నారు, వీరికి తెలియదు. వీరిని ఏం చేయమన్నాడు? క్షమించమన్నాడు. తండ్రి ఎవరిని బతకనివ్వకండి చెప్పాడు అనుకోండి, ఒక్కడిని ఉంచుతాడా దేవుడు? తండ్రి వీరేం చేయుచున్నారు, వీరికి తెలియదు, వీరిని క్షమించి అన్నాడు. యూదులనే కాదండి, ఈరోజు క్రైస్తవులు, యూదులు ఒక్కసారే సిలువ వేశారు, మనం రోజు వేసేస్తున్నాం యేసుక్రీస్తు వారిని సిలువ. చూపు ద్వారా, మాట ద్వారా, ప్రవర్తన ద్వారా. అయినా మనల్ని క్షమిస్తున్నాడు, అయినా మనల్ని కడుక్కుంటున్నాడు, అయినా మనల్ని కాపాడుతున్నాడు. నిన్ను కాపాడువాడు కునుకడు నిద్రపోకుండా రాత్రి బావుల్లో నీకోసం నువ్వు మారాలి, మార్పు చెందాలి, ఆయన కోసం బ్రతకాలని నీకోసం ఎన్ని కళ్ళుతో ఎదురు చూస్తున్నాడు. దినమెల్లా చేతులు చాపుకుని నా కుమారుడా రా రా రా, నీకోసమే నా కుమారుణ్ణి, నీకోసమే సమస్తాన్ని. ఆలోచించేయాలండి. ఏమి మహాజ్ఞానం అండి. యూదాపత్రిక 11:12 అయ్యో వారికి శ్రమ,
అయ్యో వారికి శ్రమ, దీన్ని బిజినెస్ చేసేసారు. ఎవరు? మన భక్తులే. ఇదంతా అశాశ్వతం అని చెబుతున్నారు, కోట్లు కోట్లు మింగేస్తున్నారు. ఇదంతా అశాశ్వతం అన్నారు, మొత్తం కుటుంబాలను మింగేస్తున్నారు. ఇది బిజినెస్గా మార్చేశారు. అయ్యో వారికి శ్రమ, బిజినెస్గా మార్చుకున్న వాడికి పరలోకం ఉండదండి అని నేను కాదని చెప్పటం. అయ్యో వారికి శ్రమ. వారు ఎవరి మార్గంలో వెళ్ళారు? కయ్యను ఏం చేశాడండి? ఎవరినో ఇంకో విశ్వాసంలో ఉన్న వాళ్ళని చంపలేదండి. ఎవరిని చంపేశాడు? సొంత తమ్ముడిని. ఏం చేసినందుకు చంపాడు? ఆస్తులు ఏమన్నా రాయించుకున్నాడేంటి తమ్ముడు? దేవుడు తన అర్పణని ఏం చేశాడు? అంగీకరించాడు. దేవుడు తన అర్పణని అంగీకరించినందుకు చంపేశాడండి. అర్థమవుతుందండి మీకు? వాడు ఆది నుండి ఎవరండి? నరహంతకుడు. ఒక మడ్ర వెనకాల ఎవడుంటాడు తెలుసా? నా భర్త, నా భార్య, నా పిల్లలు అనుకోకండి. ఒక కంటి కనిపెడతా ఉండండి. వాళ్ళు మిమ్మల్ని ప్రేమిస్తున్నారా, మీ డబ్బును ప్రేమిస్తున్నారు ఏంటి? ఒక కంట కనిపెడతా ఉండండి. ఎవడో బయట నుంచి రాడండి, దుష్టుడు మనలోనే ఉంటాడు. చాలా జాగ్రత్తగా బతకపోతే వేసేస్తాడు అంతాడు. ఆడు డైరెక్టరు, వాడు రహస్యంగా వస్తాడు. గనుక అవకాశం ఇవ్వకండి, ఇలా మూసుకునే ఉండండి, ఎవరికి ఓపెన్ చేయకండి. దేవుడికి తెరిచిన పుస్తకంగా ఉండాలి. మనం ఏంటనేది ఎవరికి తెలియకూడదు. నడుస్తూ వెళ్ళిపోవాలి ప్రభు దగ్గరికి. ప్రభు వస్తే ప్రభు దగ్గరికి వెళ్ళిపోయేలా ఉండాలి. అసలు మనం ఏంటో ఎవరికి తెలియకూడదు, ప్రభువుకి తప్ప. భార్యకి తెలియకూడదు, భర్తకి తెలియకూడదు, పిల్లలకి తెలియకూడదు, సమాజానికి తెలియకూడదు, ఎవరికీ తెలియకూడదు. అసలు నువ్వేంటో ఎవరికీ తెలియకూడదు. యేసు వచ్చేంత వరకు, నువ్వు ప్రభు దగ్గరికి వెళ్ళేంత వరకు ఇది పోరాటం. దుష్టుడితో పెట్టుకోకూడదు, వాక్యంతో పెట్టుకోవాలి. అయ్యో వారికి శ్రమ. వారు దేనిలో నడిచారంటున్నాడు? వారి కయ్యను నడిచింది. ఎందుకు చెప్పకూడదు తిన్నాడు వీడు రాజమండ్రి సెంటర్ జైల్లో అంటే? వాడు ఏ మార్గంలోకి వెళ్ళాడు? సొంత భార్యని చంపేశాడు, సొంత చెల్లిని చంపేశాడు, సొంత వాళ్ళు చంపేశాడు. అంతే, డిపార్ట్మెంట్ వచ్చింది, ఒరే నర్ర ఎక్కరా జీప్ అంది, తీసుకెళ్ళిపోయింది. అన్నీ ఉన్నాయి. అడుక్కు తింటున్నట్టుగా చెప్పులోకి అంత ఆడేస్తారు వీడికి. ఎందుకు ఇలా అయిపోయిందిరా నీ బ్రతుకు? జైల్లో ఎందుకు ఏడుతున్నావురా అని అడిగావు అనుకోండి, వాడు అయ్యో వారికి శ్రమ. ఇక్కడ అక్కడ కూడా, ఇక్కడ వదలడు, అక్కడ వదలడు. అయ్యో స్వతంత్ర భారతదేశంలో ఉన్నాను, ఎటు వచ్చినట్టుగా ఉంటానంటే కుదరదు. మనకు చట్టం ఉంది, మనకు లా ఉంది, మనకు డిపార్ట్మెంట్ ఉంది, మనకు నియమం ఉంది, మనకు క్రమం ఉంది. నేను ఎటు వచ్చినట్టు యాడ్ చేస్తానంటే అంతే, తీసుకెళ్ళి లోనాడేస్తారు. అయ్యో వారికి శ్రమ. వారు ఏ మార్గంలో నడిచారు? సొంత తమ్ముడిని చంపేసాడు వాడు. దేశ దిమ్మరైపోయాడు వాడు. దేశ దారకుడిగా ఉండవలసింది, మహాత్ముడిగా ఉండవలసిన వాడు, కారణజన్ముడిగా బ్రతకవలసిన వాడు సొంత తమ్ముడిని చంపుకుని దేశ దిమ్మరగా అయిపోయాడు. అయ్యో వారు కయ్యను నడిచిన మార్గంలో నడిచిరి. నువ్వు నడుస్తున్నావా? అయితే నువ్వు స్వర్గానికి వెళ్ళవు. నేను నడిస్తే నేను స్వర్గానికి వెళ్ళను. మనలో ఎవరైనా అన్నాడు దేవుడు, బహుమానం పొందవలెనని, బహుమానం పొందవాలని డబ్బు 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 బైబిల్ పట్టుకుని అడుక్కుంటావా? అడుక్కునే బోధ ఇది. మహాత్ముడు యాసం వేసుకుని అడుక్కుంటాడు రోడ్లంట చూడండి. మహాత్ముడు అడుక్కున్నాడా? మహాత్ముడు ఏం చేశాడు? మహాత్ముడు తన జీవితాన్ని దారబోశాడు. మహాత్మా గాంధీ చొక్కా కూడా లేకుండా ఈ దేశానికి స్వతంత్రం తీసుకొస్తానికి తన చరస్థిరాస్తులు అమ్మేశాడు, వదిలేశాడు. అర్థమవుతుందండి మీకు? నువ్వు అమ్ముకుంటున్నావా? నీ ప్రభువు లోకానికి వచ్చి అడుక్కున్నాడా?
ఎవరి వెండిని కానీ ఎవరి బంగారాలను కానీ ఆయన ఆశించలేదే. పన్ను కడతానికి కూడా ఎవరిని అడగలేదే. చేప నోట్లో ఉన్న సెకేలు పట్టుకొచ్చి పన్ను కట్టు నాయనా అని తన శిష్యుడికి చెప్పి పన్ను కట్టించాడే. అపోస్తలులు మీ వెండి వద్దు మీ బంగారం వద్దని వాళ్ళకున్న చరస్థిరాస్తులు అమ్మేసి ఈ రాజ్య సువార్త సకల జనులకు సాక్షాత్తంగా ప్రకటించారే అపోస్తలులే. కన్న వాటిని ఉన్న వాటిని విన్న వాటిని కన్న వాటిని సమాజానికి తీసుకొచ్చి యేసే రక్షకుడు అని ఆయన గురించి ప్రకటించారే. ఇలాంటి పరిశుద్ధుడిని ఏం చేస్తున్నావు నాయన? బహుమానం కోసం వెళ్ళిపోతున్నావా? బహుమానం కోసం దైవ సేవకుడిని నమ్మేస్తున్నావా? అన్యులతో కలిసి ఆయన్ని తీసుకెళ్ళి లోనేం చేద్దాలనుకుంటున్నావా? వాళ్ళు ఇచ్చే డబ్బు కోసం ఏడుతున్నావా? అయిపోతావు అంతే అన్నాడు దేవుడు. ఆతురంగా పరిగెడుతున్నావు డబ్బు కోసం, దెబ్బ తింటావు అంటున్నాడు. బైబిల్కి బైబిలే సమాధానం. నశించిపోతావు. వద్దు వద్దు. ఇంత జ్ఞానం తెలుసుండి, ఇంత సబ్జెక్టు తెలుసుండి, మహాజ్ఞానాన్ని నువ్వు అనుభవిస్తా. నువ్వు దేశానికి ద్రోహం చేయకూడదు, దేవునికి ద్రోహం చేయకూడదు. ఎక్కడున్నారో వాళ్ళు తెలుసండి. నిన్ను అప్పగించేవాడు నీతోనే ఉంటాడు. యేసుప్రభుని అప్పగించేవాడు ఎక్కడున్నాడండి? యేసుప్రభుతోనే ఉన్నాడు. ఈరోజు సేవకుల్ని అప్పగించేది ఎవరు తెలుసండి? విశ్వాసులే. వీళ్ళే ప్రేమ విందుల్లో ఉంటారా? ఉంటారు. ఎలా ఉన్నారు వాళ్ళు? నిర్భయముగా భేవ్ అంటాడు అంతే. వీళ్ళు లోక సామెత ఏమని తెలుసండి? తిన్నా ఇంటి వాసాలు లెక్క పెట్టేవారు. తింటానే ఉంటాడు. వీడికి ఎక్కడి నుంచి వస్తుంది? ఎక్కడి నుంచి వస్తుంది? ఎక్కడి నుంచి వస్తుంది? మళ్ళీ భోంచేసేటప్పుడు కూడా ఏంటి అసలు వీడి ఏంటి అలా పెడుతున్నాడు ఏంటి? మీ ప్రేమావిందులలో ఏమండి నిర్భయముగా అంటే అసలు ఎలా ఉంటాడో తెలుసా? ఆడు అసలు తినటానికే వస్తాడనమాట. ప్రిపేర్ అయిపోయి మొత్తం నీట్గా తయారయ్యి ఉందా, ఏమన్నా వేసాడా, వంకాయ కూర పెట్టాడా, బీరకాయ, వాడి కడుపే ఆడి బతికెట్టుకుని పెడతాడు. నిర్భయముగా భ్యో అంటాడు అంతే. తమ్మును తాము ఆడికి మీటింగ్కి రావడానికి డబ్బులు కావాలి, దానికి భోజనానికి కావాలి, అన్నిటికీ లాభం లేనిదే ఏం చేయడు, రాడు అసలు. మేపుకు పుట్టినోట్లు ఏమన్నాడు? మేపు గునుచు మీ ప్రేమ విందులలో ఎలా ఉన్నారంటండి? దొంగ మెట్లు. మెట్టు అనుకుని వేయకండి. మీ పాస్టర్ గారి గురించి తెలుసా అంటే దొంగ మెట్టాడు. పాస్టర్ గారి గురించి నాకెందుకు నాయన? నాకేది కావాలి? వాక్యం, ఆయన చెప్పే వాక్యం కావాలి. డాక్టర్ గారు చర్మవ్యాధి డాక్టర్ గారు ఎలాంటోడు? నీకు అవసరమా? నువ్వు గోక్కునే చర్మవ్యాధి ఏమవ్వాలి? నయం అవ్వాలి. ఆయన గోక్కుంటాడా? ఆయనకి చర్మవ్యాధి ఉందా? ఆయనకి ఏ రోగం ఉంది? నీకెందుకు నాయన? ఆయన రీసెర్చ్ చేశాడు చర్మవ్యాధి మీద. ఆయన స్పెషలిస్ట్. ఆయన గొడవ నీకెందుకు? అవసరమా? నాలుగు భుజాన్ని వేసుకు తిరుగుతూ ఉంటాడు. ఇదే పన్నాడికి. దొంగ మెట్టు అనుకుని వేసారనుకో టపాలమని పడిపోతాం అంతే. పరలోకం వెళ్ళాం, ఇంకా అక్కడితో అయిపోతుంది మన బతుకు. దొంగ మెట్లు అంటే మెట్టు అనుకుని నువ్వు వేసావనుకో అంతే, నీ రూట్ అంతా ఏమైపోద్ది? మారిపోద్ది. పరలోకం వెళ్ళవలసిన నీవు ఎక్కడికి వెళ్ళిపోతావు అన్నాడు దేవుడు? నరకానికి, నాశనానికి. ఏమండి, మేఘం వేసేసింది వర్షం వచ్చేద్ది అనుకుంటే ఇటు అటు ఏమైపోతుంది? అయ్యి బాబోయ్, మేఘం వేసింది వర్షం వచ్చేస్తుంది అనుకున్నాడు రైతు. కానీ ఏమైపోయింది? గాలి కానీ ఇటు అటు ఆడి బతికేంది.
కాయలు రాలి ఆడి కాయలు ఏముండవండి, ఆడి కోల్చడమే. ఆడి బతుకంతా ఏంటి? యేసుప్రభుకి అర్థమైతే ఈడు కోల్చటం. ఈడు బతుకంతా అదే. కూల్చేవాడు అందరూ కూడా వాళ్ళండి. ఆ కేటగిరీ 1 కాదండి వాళ్ళు. కూల్చేవాడు ఎవడైనా విన్నారనుకోండి, అసలు ఆడిని జ్ఞాపకం తెచ్చుకోకండి, నాడు దుష్టుడాడు. కనుక కూల్చేవాడు గురించి చెప్పుకోకూడదండి, నిలబెట్టేవాడు గురించి చెప్పుకోవాలి. నిలబెట్టే మహానుభావుడు ఎవరో? మన స్వామి, మన రక్షకుడు, ప్రపంచ మోక్షప్రదాత. ఆయన్ని జ్ఞాపకం ఆ నీతిమంతుడిని జ్ఞాపకం చేసుకొనిటా మనకు ఆశీర్వాదం రావాలంటే ఆ నీతిమంతుడిని జ్ఞాపకం చేసుకోవాలి. ఆశీర్వాదం ఇంకా కుమ్మరించాలంటే సహోదరుల ఐక్యత కలిగి నివసించుట ఎంత మేలు, ఎంత మనోహరం. అంజల్కి వెళ్ళిపోతుంది ఆశీర్వాదం. చూడండి ఎంత బాగుంటున్నారు అంజల్లు. ముస్లింలు చూడండి, ఉమ్ము కూడా మింగరాళ్ళు. వాళ్ళ విధానంలో వాళ్ళు చక్కగా వాళ్ళ విధానంలో వాళ్ళు ఆశీర్వదింపబడుతున్నారు. ఈరోజు ఆశీర్వాదానికి కారణభూతులమైన మనం ఏం చేస్తున్నామండి? అమ్మా అన్నట్టు ఉంది. అదేనా? దేవుని కోసం సింహగర్జన చేయాలి బైబిల్ పట్టుకుని. మహాత్ములకు మార్గం చూపిన బైబిల్ ఇది. మతోపదేశం కాదు, క్రీస్తు హితోపదేశం ఇది. ఆరోగ్యకరమైన బోధ. ఎవరిని, ఏ కుటుంబాన్ని నాశనం చేసే బోధ కాదు, ఏ సంఘాన్ని పాడు చేసే బోధ కాదు. సద్బోధ ఎవరు? ఆయనే. ప్రతి ఏ డిపార్ట్మెంట్లో ఉన్న వాళ్ళైనా దండం పెట్టుకుంటారు యేసుప్రభుకి. యేసుప్రభు అంత గొప్పోడు కనుక ఆయన్ని సేవింతున్న మనం కూడా అలా ఉండాలి ప్రియమైన దేవుని వారలారా. అలా ఉంటేనే ఒక్కో మెట్టు ఎక్కగలుగుతాం. ఆలోచించేద్దామని. ఇంకా 2 రోజులు ఉంది. మొత్తం చెప్పితే రేపు రారు కదా మీరు. రేపు ఎల్లుండ ఉంది మహాజ్ఞానం, దేవుడి జ్ఞానం ఇది. మత్తయి సువార్త 5వ అధ్యాయము, మత్తయి సువార్త 5వ అధ్యాయము 20-21 వచనాలు. శాస్త్రుల నీతి ఉంది, శాస్త్రులకి నీతి ఉంది. ఒక నియమం, ఒక పద్ధతి, ఒక విధానం. అంతకంటే భయంకరంగా ఉంది మన ప్రాసెస్ అంటున్నాడు దేవుడు. శాస్త్రుల నీతి కంటే, పరిశీలన నీతి కంటే మన నీతి ఏమవ్వాలంటండి? అధికమైపోవాలంట. 21 నరహత్య చేయవద్దు. చదవండి. మీరు విన్నారు కదా. ఇప్పుడు మళ్ళీ కొత్త ప్రాసెస్ పెడతాడుతున్నాడు, కొత్త నిబంధన. ఏం చెప్తున్నాడో చదవండి. నేను మీతో చెప్పినదేమనగా, తన సహోదరుని మీద, అంటే సహోదరుడు అంటే ఎవరు? ముస్లింలు మన సహోదరులే, హిందువులు మన సహోదరులే, క్రైస్తవులు మన సహోదరులే. మనం ఎవరి మీద కోప్పడతలేదు, మనం ఎవరిని ఏమంటలేదు, మనం ఎవరిని అంటానికి మన బతికే బాగలేదు. మన సహోదరులు వాళ్ళు. మన దేశం ఇది. దేశం అంటే మట్టి కాదు, దేశం అంటే మనుషులు. మనం మనుషులు. నేను ఒక భార్యకి భర్తనే. నాకు ప్రాసెస్ ఉంది, మనకు ఒక చట్టం ఉంది, మనకు నియమం ఉంది, మనం ఒక విధానంలో ఉన్నాం. మనకి పోలీసు వ్యవస్థ ఉంది, మనకి అసెంబ్లీ వ్యవస్థ ఉంది, మనకి భద్రత ఉంది, మనకు రూల్ ఉంది, మనకు విధానం ఉంది. మన దేశం ఇది. మన రాజ్యాంగాన్ని మనం గౌరవించాలి, మన దేశాన్ని మనం గౌరవించాలి. మన దేశంలో ఉన్న మన పౌరుడు, ఆయన్ని మనం ప్రేమించాలి. మనం అందరం ఐక్యతగా ఉండాలి. ఆ 3 రంగుల జెండాకి సెలెట్టు కొట్టాలి. ప్రపంచ మోక్ష ప్రదాత అని ప్రభు అని చెప్పాలి.
ఇలా చెప్పాలి అంటే రేపు ఎల్లుండ మీరు వచ్చి అనేక సంగతులు తెలుసుకోవాలి. ప్రేమించిన తండ్రి, వాక్యాన్ని విని మమ్మల్ని మేము మోసం చేసుకొనక వాక్య ప్రకారం జీవించే జ్ఞానులుగా చేయండి అని సద్బోధకుడైన యేసునామములో ప్రార్థించి స్తుతించి మమ్మల్ని అప్పగించి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. మన తండ్రి దీవెన, కుమారుని రక్షణ, పరిశుద్ధాత్మ సహవాసం సన్నిధి ఇప్పుడు ఎల్లప్పుడు సదాకాలం మనందరికీ తోడై నడిపించును గాక. ఆమేన్.